ఈ వీడియోలో గోస్ట్ స్టేషన్ అనే కొరియన్ హారర్ మూవీ స్టోరీ చూద్దాం. ఒక రైల్వే స్టేషన్ లో ఎప్పుడు ఎవరో ఒకరు చనిపోతారు. అలాగే చనిపోయిన వాళ్ళ బాడీపై స్క్రాచెస్ ఉంటాయి. ఒక న్యూస్ కంపెనీలో పనిచేసే హీరోయిన్ వీళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ రైల్వే స్టేషన్ గురించి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. మీరు కూడా ఆ రైల్వే స్టేషన్ గురించి తెలుసుకోవాలంటే ఈ మూవీ స్టోరీని పూర్తిగా చూడండి. మూవీ స్టార్టింగ్ లో వోక్సో అనే రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. అలాగే అక్కడ ఒక వ్యక్తి ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడే ప్లాట్ఫామ్ డోర్ ఓపెన్ అయి అతనికి ఒక సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ ఏంటని చూస్తున్నప్పుడు డోర్ క్లోజ్ అయి అతను చనిపోతాడు. ఇప్పుడు మూవీ టైటిల్ వచ్చి నెల రోజుల ముందు ఏం జరిగిందో చూపిస్తారు. ఈ మూవీ హీరోయిన్ ఒక న్యూస్ కంపెనీలో పనిచేస్తుంది. ఒక రోజు హీరోయిన్ అనుకోకుండా ఫేక్ న్యూస్ ఆర్టికల్ రాస్తుంది. ఈ విషయం తెలిసిన ఆ కంపెనీ సీఈఓ హీరోయిన్ ని జాబ్ నుంచి తీసేయాలనుకుంటుంది. అప్పుడు హీరోయిన్ త్వరలో మంచి న్యూస్ ఆర్టికల్ రాస్తానని ఆమెతో చెప్తే ఆమె హీరోయిన్ కి కొన్ని రోజులు టైం ఇస్తుంది. అప్పుడు హీరోయిన్ రైల్వే స్టేషన్ లో పనిచేసే ఈ మూవీ హీరో దగ్గరకు వెళ్లి ఈ విషయం చెప్తుంది. అది విన్న హీరోయిన్ కి కొన్ని రోజుల ముందు రైల్వే స్టేషన్ లో జరిగిన ఒక విషయం గురించి చెప్తాడు. అదేంటంటే కొన్ని రోజుల ముందు ఒక వ్యక్తి ట్రైన్ కింద పడి చనిపోవడం హీరో చూశాడు. అలాగే హీరో అతన్ని కాపాడడానికి వెళ్ళినప్పుడు ఆ రైల్వే ట్రాక్ పై ఒక చిన్న పాప కూడా ఉంటుంది. కానీ ట్రైన్ వెళ్లిపోయిన తర్వాత అతని డెడ్ బాడీ మాత్రమే కనిపిస్తుంది. ఆ ట్రైన్ కింద పడి ఒక వ్యక్తి చనిపోయాడనే విషయం అందరికీ తెలుసు. కానీ అతను చనిపోయే ముందు రైల్వే ట్రాక్ పై ఉన్న చిన్న పాపని హీరో మాత్రమే చూశాడు. కాబట్టి ఈ న్యూస్ రాయడానికి అవ్వదని హీరోయిన్ అంటుంది. అప్పుడే హీరో ఇంకొక విషయం చెప్తాడు. అదేంటంటే చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీని చెక్ చేయడానికి వచ్చిన మార్చురీ మ్యాన్ కూడా ఆ చిన్న పాప కనిపించిందని చెప్తాడు. అప్పుడు వెంటనే హీరోయిన్ మార్చురీ మ్యాన్ ఉన్న ప్లేస్ కు వెళ్లి చూస్తే అక్కడ గోడలపై మంత్రాలు రాసి ఉంటాయి. ఇప్పుడు హీరోయిన్ ఆ మార్చురీ మ్యాన్ ని ఇంటర్వ్యూ చేస్తుంది. రీసెంట్ గా రైల్వే స్టేషన్ లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీని చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకు ఒక చిన్న పాప కనిపించిందా అని అడుగుతుంది. అప్పుడు ఆ రోజు ఏం జరిగిందో చెప్తాడు. అతను డెడ్ బాడీని చెక్ చేయడానికి రైల్వే స్టేషన్ కు వెళ్ళినప్పుడు అక్కడ అతనికి ఒక చిన్న పాప కనిపిస్తే ఆమెని నీ పేరేంటని అడుగుతాడు. అప్పుడు ఆమె పేరు చెప్పకుండా ఒక నెంబర్ చూపించి మాయమైపోతుంది. అలాగే ఆ చిన్న పాప చూపించిన నెంబర్ ని అతను చదువుతాడు. ఇదంతా అతను హీరోయిన్ కి చెప్తాడు. అప్పుడే హీరోయిన్ కి అతని చేతిపై ఉన్న స్క్రాచెస్ కనిపిస్తాయి. అతను చెప్పిన విషయాన్ని న్యూస్ ఆర్టికల్ రాయాలని హీరోయిన్ అనుకుంటుంది. అలాగే ఆ న్యూస్ కి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉంటే బాగుంటుందని హీరోతో చెప్తుంది. అప్పుడు హీరో ఎవరికి తెలియకుండా రైల్వే స్టేషన్ సీసీ కెమెరా వీడియోని కాపీ చేస్తాడు. ఆ తర్వాత హీరోతో పాటు రైల్వే స్టేషన్ లో పనిచేసే అతని ఫ్రెండ్ రైల్వే స్టేషన్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అద్దంపై అతనికి కొన్ని నెంబర్స్ కనిపిస్తాయి. అదే టైంకి ఆ ట్రైన్ ని డ్రైవ్ చేసిన పైలట్ కొన్ని నెంబర్స్ చెప్తూ పిచ్చి పెట్టినట్టు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో కాపీ చేసిన వీడియోస్ ని హీరోయిన్ కి ఇచ్చి ఆ ట్రైన్ డ్రైవర్ పిచ్చి పెట్టినట్టు ఉన్నాడని హీరోయిన్ తో చెప్తాడు. అప్పుడు హీరోయిన్ ఆ ట్రైన్ పైలట్ దగ్గరకు వెళ్తుంది. అలాగే అప్పటి వరకు అతని పక్కన కూర్చున్న ఒక అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ స్టేషన్ కి ఎందుకు ప్రతిరోజు వస్తున్నారని హీరోయిన్ అతను అడిగితే ఈ స్టేషన్ వదిలి వెళ్లాలనిపించట్లేదని అతను చెప్తాడు. ఆ తర్వాత అతను అద్దంలో చూసుకుంటే అతని పైన ఒక చిన్న కుర్రాడి దెయ్యం ఉంటుంది. కానీ హీరోయిన్ కి మాత్రం ఆ దెయ్యం కనిపించదు. అలాగే అతని బాడీపై స్క్రాచెస్ ఉంటాయి. ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు చనిపోయిన వ్యక్తి కాకుండా ఇంకెవరైనా ఉన్నారని హీరోయిన్ అడిగితే ఆ రోజు అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారని చెప్పి పైలట్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని ఫాలో అవుతూ వెళ్తే అతను రైల్వే స్టేషన్ కింద ఉన్న ఒక ప్లేస్ కు వెళ్తాడు. మీరెందుకు ఒక నెంబర్ ని ఎక్కువ సార్లు చెప్తున్నారని హీరోయిన్ అడుగుతుంది. ఆ రోజు నా పక్కన ఆ నెంబర్ కనిపించిందని అతను చెప్తాడు. ఇదే విధంగా ఒక చిన్న పాప మార్చురీ మ్యాన్ కి ఒక నెంబర్ చూపించింది. అలాగే హీరో వాళ్ళ ఫ్రెండ్ కి కూడా ఒక నెంబర్ కనిపించింది. ఇప్పుడు అతను గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగితే అతని బాడీ మొత్తం స్క్రాచెస్ ఉంటాయి. వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత హీరోయిన్ ఒక న్యూస్ ఆర్టికల్ రాస్తే అది వైరల్ అవుతుంది. ఆ తర్వాత ఆఫీస్ కు వెళ్లిన హీరోయిన్ కి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఈమె ట్రైన్ పైలట్ తో మాట్లాడిన గంట ముందే ఆ ట్రైన్ పైలట్ చనిపోయాడని సీఈఓ చెప్తుంది. అలాగే హీరోయిన్ రైల్వే స్టేషన్ లో ఒంటరిగా కూర్చుందని ఆమె మాట్లాడింది పైలట్ ఆత్మతో అని తెలుస్తుంది. అప్పుడే అక్కడికి ఆ ట్రైన్ కింద పడి చనిపోయిన అతని చెల్లి వస్తుంది. అప్పుడు హీరోయిన్ ఆమెతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అలాగే ఆమె పేరు టైసీ. రైల్వే స్టేషన్ లో పైలట్ పక్కన హీరోయిన్ కి కనిపించింది ఈ అమ్మాయే. మా అన్నయ్య ఆ రైల్వే స్టేషన్ కి ఒక నుయ్యని వెతుకుతూ వెళ్ళాడు. ఎందుకంటే ఆ రైల్వే స్టేషన్ కట్టక ముందు అక్కడ కొన్ని నుయ్యులు ఉండేవి. కానీ ఆ రైల్వే స్టేషన్ కట్టేటప్పుడు వాటిని క్లోజ్ చేశారు. అలాగే ఆ రైల్వే స్టేషన్ ఓపెన్ అయిన రోజే మా నాన్న అక్కడ ట్రైన్ కింద పడి చనిపోయాడు. అప్పటి నుంచి నాకు చిన్నప్పుడు జరిగినవేవి గుర్తులేవు. కానీ అప్పుడప్పుడు నాకు కలలో ఒక నుయ్యి కనిపిస్తుందని ఆమె చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ రైల్వే స్టేషన్ గురించి రీసెర్చ్ చేస్తే టైసీ చెప్పినట్టే రైల్వే స్టేషన్ ఉన్న ప్లేస్ లో ఒకప్పుడు నుయ్యి ఉండేది. అలాగే అక్కడ ఒక అనాథాశ్రమం కూడా ఉండేదని హీరోయిన్ కి తెలుస్తుంది. ఈ ఫొటోస్ ని హీరోయిన్ టైసీకి పంపిస్తే కలలో నాకు ఇటువంటి నుయ్యే కనిపిస్తుందని టైసీ చెప్తుంది. అయితే మీ అన్నయ్య నువ్వు చెప్పినట్టే ఆ రైల్వే స్టేషన్ కి నుయ్యిని వెతకడానికి వెళ్లాడని హీరోయిన్ చెప్తుంది. ఆ రోజు రాత్రి హీరోయిన్ హీరోని తీసుకుని రైల్వే స్టేషన్ కు వెళ్తుంది. అలాగే మార్చురీకి వెళ్లి చివరిగా చనిపోయిన పైలట్ ఫోటో తీస్తుంది. ఈ రైల్వే స్టేషన్ లో చనిపోయిన అందరి
బాడీపై స్క్రాచెస్ ఉంటున్నాయని ఆ మార్చురీ మ్యాన్ హీరోయిన్ తో చెప్తాడు. అప్పుడే మనకి మార్చురీ మ్యాన్ చేతిపై స్క్రాచెస్ ఉండడం, అలాగే అతని వెనక దెయ్యం ఉండడం మనకు కనిపిస్తుంది. అదే టైంకి టైసీ చనిపోయిన వాళ్ళ అన్నయ్య వస్తువులు చూస్తుంటే అందులో ఉన్న ఫోటో చూసి ఆ అనాథాశ్రమాన్ని రన్ చేసేది వాళ్ళ నాన్నే అని ఆమెకు తెలుస్తుంది. ఆ తర్వాత రోజు హీరో వాళ్ళ ఫ్రెండ్ బాడీపై స్క్రాచెస్ ఉండడం హీరో గమనిస్తాడు. అప్పుడే రైల్వే స్టేషన్ వాష్రూమ్ లోకి వెళ్లిన ఒక అమ్మాయికి చిన్నపిల్లాడి దెయ్యం కనిపించి ఆ దెయ్యం ఆమెను చంపిస్తుంది. ఆ సౌండ్ విని హీరో వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వచ్చి చూస్తే ఆమె దెయ్యంలా మారి అతన్ని చంపిస్తుంది. ఫ్రెండ్ చనిపోవడంతో హీరో చాలా బాధపడతాడు. అలాగే ఇప్పుడు హీరో చేతిపై కూడా స్క్రాచెస్ ఉంటాయి. అతని ఫ్రెండ్ చనిపోయే ముందు హీరో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు అతనికి ఒక చిన్న పాప కనిపించి ఆమె డ్రెస్ పై ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్స్ ని హీరో అతనికి తెలియకుండానే చదివేస్తాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ టైసీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమెకి వాళ్ళ అన్నయ్య వస్తువులు చూసినప్పుడు కొన్ని విషయాలు గుర్తొచ్చాయి కాబట్టి ఆ నెంబర్స్ అన్ని ఆ చిన్న పిల్లలు అనాథాశ్రమంలో జాయిన్ అయినప్పుడు డేట్స్ అయి ఉండొచ్చని టైసీ అంటుంది. ఇప్పుడు వీళ్ళు టైసీ వాళ్ళ అన్నయ్య ఫోన్ లో ఉన్న ఒక వీడియోని చూస్తారు. అతను చనిపోయే ముందు ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న నూతిని కనిపెట్టాడు. అలాగే అక్కడ కొన్ని అస్థి పంజరాలు ఉన్నట్టు వీడియోలో కనిపిస్తుంది. వెంటనే హీరో హీరోయిన్ ఆ అస్థి పంజరాలు ఉన్న ప్లేస్ ని చూడడానికి రైల్వే స్టేషన్ కు వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళకి ఆ అస్థి పంజరాలు ఉన్న ప్లేస్ కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఆ అస్థి పంజరాలను చూస్తుంటే ఒక చిన్న పిల్ల దెయ్యం హీరోయిన్ చెయ్యి పట్టుకుంటుంది. అలాగే అక్కడికి కొన్ని చిన్న పిల్లల దెయ్యాలు వస్తాయి. మీరందరూ ఎలా చనిపోయారో నేను తెలుసుకుంటానని హీరోయిన్ వాళ్ళతో అంటే ఆ దెయ్యాలన్నీ గట్టిగా అరిచి మాయమైపోతాయి. అలాగే అక్కడ వీళ్ళిద్దరికి చాలా అస్థి పంజరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంతమంది చిన్న పిల్లల్ని ఎవరు చంపారో తెలుసుకోవడానికి హీరోయిన్ న్యూస్ ఆర్టికల్ రాస్తే సీఈఓ ఆ న్యూస్ ని పబ్లిష్ చేయొద్దని చెప్తుంది. సీఈఓ ఆ న్యూస్ ని ఎందుకు పబ్లిష్ చేయొద్దంటుందని హీరోయిన్ ఎడిటర్ ని అడుగుతుంది. ఆమె సీఈఓ అవ్వక ముందు ఆ చిన్న పిల్లలు ఎలా చనిపోయారని ఇన్వెస్టిగేషన్ చేసింది. కానీ ఆ ప్లేస్ లో రైల్వే స్టేషన్ వస్తుందని, ఒకవేళ ఈ న్యూస్ బయటకు వస్తే ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుందని, ఆ న్యూస్ ని కొంతమంది బయటకు రాకుండా ఆపారని అతను చెప్తాడు. మరోవైపు హీరోకి మార్చురీ మ్యాన్ చేతిపై ఉన్న స్క్రాచెస్ కనిపించవు. అదే టైంకి టైసీకి ఆమె చిన్నప్పుడు జరిగినవి గుర్తొస్తాయి. అలాగే ఆమెకి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే ఆ చిన్న పిల్లల దగ్గర ఉన్న నెంబర్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఆ చిన్న పిల్లల దగ్గర ఉన్న శాపం వచ్చేస్తుంది. వాళ్ళు ఆ శాపం నుంచి తప్పించుకోవాలంటే ఆ నెంబర్ ని వేరే వాళ్ళతో చెప్పించాలి. అలా వాళ్ళ శాపం వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. అదే విధంగా ఆ నెంబర్స్ చదవడం వలన మార్చురీ మ్యాన్ కి శాపం వస్తుంది. అప్పుడు అతను టైసీతో నెంబర్ చెప్పించి అతని శాపాన్ని టైసీకి వచ్చేలా చేశాడు. ఇదే విషయం మార్చురీ మ్యాన్ హీరోకి చెప్తాడు. నువ్వు చదివిన నంబర్స్ ని వేరే వాళ్ళతో చెప్పిస్తేనే ఆ శాపం నుంచి తప్పించుకోగలవని అతను చెప్తాడు. మరోవైపు టైసీ ఆ చిన్న పిల్లలు ఎలా చనిపోయారో చెప్తుంది. ఆ అనాథాశ్రమాన్ని రన్ చేసే టైసీ వాళ్ళ నాన్న ఆ చిన్న పిల్లలందరినీ నూతిలో పడేసి చంపేశాడు. అలాగే అతను అనాథాశ్రమాన్ని అడ్డు పెట్టుకుని చిన్నపిల్లల ఆర్గాన్స్ ని అమ్ముకునేవాడు. ఈ విషయం పోలీసులకు తెలియడం వలన ఎవిడెన్స్ లేకుండా ఉండడం కోసం ఈ చిన్నపిల్లలందరినీ నూతిలో పడేసి చంపేశాడు. ఈ విధంగా టైసీ జరిగిందంతా హీరోయిన్ కి చెప్తుంది. ఆ తర్వాత రోజు హీరో హీరోయిన్ కి కాల్ చేసి హీరోయిన్ కి ఈ నెంబర్స్ గురించి తెలియదనుకుని ఆమెతో ఒక నెంబర్ చెప్పించి అతని శాపాన్ని హీరోయిన్ కి ఇచ్చేస్తాడు. ఈ విధంగా హీరో శాపం నుంచి తప్పించుకుంటాడు. ఈ శాపాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి మనం తప్పించుకోవచ్చని మార్చురీ మ్యాన్ హీరోయిన్ కి కూడా చెప్పాడు. సో ఇప్పుడు హీరోయిన్ ఆమె శాపాన్ని సీఈఓకి ఇవ్వాలని అనుకుంటుంది. అందుకే ఆఫీస్ కు వెళ్లి ఏదో విధంగా సీఈఓ ఆ నెంబర్ చెప్పేలా చేస్తుంది. ఇలా హీరోయిన్ శాపం సీఈఓకి వచ్చి ఆమె బాడీపై స్క్రాచెస్ వస్తాయి. ఈ విధంగా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది.